మీ రాజ్యం మన మధ్యన ఉంది. మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 20 21 వచనము చదువుకుందాము. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 20 వచనం 21 వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, పరిసయ్యులు అంటే ఏంటి? వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రం బాగా వచ్చు, బైబిల్ బాగా వచ్చు పండితులు, కానీ వాళ్ళు చెప్తారు కానీ చేయరు. కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన మనుషులు కాదు, వాళ్ళు శరీరానుసారులు, భూ సంబంధమైన మనుషులు, పరలోక సంబంధమైన మనుషులు కాదు. కానీ పరలోక రాజ్యం అంటేనే ఏంటో తెలియదు. మరి పరలోక ప్రార్థన మరి వేసే శిష్యులుగా నేర్పించారు కదా. రోజు పరలోకము వచ్చును గాక, పరలోక దేవుని చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూలోకమందును జరుగునుగాక అని ప్రార్థన చేస్తారు. కానీ దాని అర్థమైతే తెలియకుండా ఈనాడు కూడా ఎడారి లాంటి జీవితము జీవిస్తున్నారు. కానీ జీవజల బుగ్గలకు దేవుడు తీసుకుని వెళ్ళి వాళ్ళని జీవజల బుగ్గగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. జీవనదిని అని పాడతారు, నాలో ప్రవహింప చేయమని పాడతారు. కానీ ప్రవాహం అనేది ఉండట్లేదు. కారణం ఏంటంటే పరలోక రాజ్యం అనే దేవుని ఆత్మ వారిలో లేక వాళ్ళు దేవుని మాట వెళ్ళలేకపోతున్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి నీవు ఈ దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిశీలు ఆయనను అడిగినప్పుడు ఆ పరిశీలు అడుగుతున్నారు. అలాగే ఈ దినాల్లో కూడా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడో వస్తుంది కదా. ఇప్పుడు తినుము త్రాగుము సంతోషించము దాన్ని చెప్పి నోవాహు దినాల్లాగా ఈ దినాల్లో ఎంత అరాచకంగా ఎంత దారుణంగా మరి జరుగుతున్నాయి. ఈరోజు నా వార్త ఏంటంటే 10 మంది పిల్లలు, యవ్వన పిల్లలు కలిసి ఒక యవ్వన బిడ్డని చంపేశారు. మరి చూడండి, అదే దినకార్యం జరుగుతుంది జోడుగుడిలో. అంతవరకు నాకు తెలియలేదు. ఆ ఫోటోలు అవి పెడతారు కదా. ఏంటంటే అటువంటి పరిస్థితులు, మరి అటువంటి వారిలో 9 దొరికారు పోలీసు వాళ్ళకు. మరి ఇంకా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అక్కడే ఈ మధ్యన చక్కగా పెద్ద పిల్లలు అయ్యారు, చిన్నపిల్లలు 12-13 సంవత్సరాల పిల్లలు, పెద్ద పిల్లలు అయ్యారు. ఆ కార్యక్రమాలన్నీ పెట్టుకున్నారు. మరి ఇటువంటి వారు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ ఊరు, ఆ గ్రామం ఏమైపోతుంది? పరలోక రాజ్యము మరి అటువంటి వార్త ప్రకటించబడట్లేదు. అటువంటి వార్త అక్కడ తండ్రి చిత్తం నెరవేర్చబడ్డానికి అక్కడ దేవుడు మరి జరుగుట్లో గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ అందుకు అక్కడ నిర్మించారు. అది ఆగకుండా జరుగుతుంది. అదే మన బలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిచయంలో ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది మీకు కనబడదు. మీకు ఆత్మీయనేత్రాలు ఉంటే కనబడతాయి. ఆత్మీయనేత్రాలు, జ్ఞానేంద్రాలు నీకుంటే కనబడతాయి, లేకపోతే కనబడదు. కాబట్టి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిచయంలో ఆయన అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు అని చెప్తున్నారు. అలాగే రావడానికి మరి ఆ రాజుల కాలంలో అంటే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించునని దానియేలుతో చెప్తున్నాడు. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించునని దానియేలు గారితో దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆయన ఏం చేశాడు? దానియేలు గారు తన ప్రజల పాపాలు ఒప్పుకున్నాడు, తన దేశంలో ఉన్న పాపములు ఒప్పుకున్నాడు. దేవుడు ఆయనతో దేవుని రాజ్య విషయాలు దానియేలు గారితో మాట్లాడాడు. దానియేలు గారి దగ్గర ఉన్న శిష్యులు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ విగ్రహానికి నమస్కారం మేము చెయ్యమను, రక్షించకపోయినని ఒక తీర్మానంతో ఎలాగే ఆయనే నా బలం అనుకొని, ఎలాగైతే మనం ఈ రోజు పాట పాడుకొని ఆయనే మన బలమని నిలబడతారో అటువంటి వారిని దేవుడు నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాల్లో, ఈ జరుగుతున్న ప్రాంతంలో ఏంటి, గుంపులలో ప్రాంతంలోనేంటి, ఈ దేశంలో ఏంటి, మన గ్రామాలు, రాష్ట్రాలు, మన దేశాలు మరి బలవంతంగా ఉండాలంటే, అది ఫలవంతంగా సమాధానంగా ఉండాలంటే, అంత్యక్రీస్తు వస్తుంటుంటే మరి ఇక్కడ ఉన్నాడు వాడు అక్కడ ఉన్నాడు అని అంటే, గదిలో ఉన్నాడంటే మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు. ఆ జ్ఞానేంద్రాలు ఉంటే వెళ్ళకుండా ఉంటారు. ఎవరు దేవుడు ఎవరు దెయ్యమో అని తెలుసుకుంటారు. ఏది సత్యబోధ ఏది అసత్యబోధ తెలుసుకుంటారు. అంచెదినాలు అనేకమైన ప్రవక్తలు బయలుదేరుతున్నారు, అనేకమైన బోధకులు బయలుదేరుతున్నారు. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి అంటున్నారు. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ అంచె దినాల్లో ఎప్పుడైతే జ్ఞానేంద్రాలు లేవో అంత్యక్రీస్తు వచ్చినా సరే అతనే క్రీస్తు అనుకుంటారు. ఇప్పుడు మరి
యెరూషలేములో మరి అక్కడ యూదా ప్రజలు చాలా మంది చెదిరిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కూడా ఆ పండుగలు, ఆచారాలు, ఆ బలులు అవన్నీ అర్పించుకుంటూ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? మరి దేవుడు చనిపోయాడు, దేవుడు వచ్చాడన్న విషయం తెలియదు, ఆయన చనిపోయాడన్న విషయం కూడా తెలియదు, మళ్ళా వస్తున్నాడన్న విషయం కూడా తెలియదు. మరి సాతాను వచ్చి ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు ఆ పండుగలు అవన్నీ కూడా యెరూషలేము మందిరాలు కట్టించి ఆ పండుగలు, ఆ ఆచారాలు ఇవన్నీ కూడా చేసి ఆలయంలో కూర్చుంటాడో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాడు. అమ్మో వీడు దెయ్యం, వీడు నేనే దేవుడు అని కూర్చుంటాడు. అప్పుడు మాత్రం వదలకుండా ఉంటాడు. అప్పుడు బుర్రపాన్ని చేస్తుంది, వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. దేవుడిని అప్పుడు వేసేయంటే గుర్తొస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవునికి ఇష్టంగా మనం ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో ఆ పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటున్నాడు. మరి అంత్యక్రీస్తు ఆ రాజ్యము స్థాపిస్తున్నాడు, దేవుడు రాజ్యం స్థాపిస్తున్నాడు. అది ఎలాగ తెలుస్తుంది? ఇప్పుడే సర్దుకోవాలి, ఇప్పుడే ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి, ఇప్పుడే జ్ఞానేంద్రియాలు తెరవబడాలి గాక యేసు నామములో. మొదటి యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించుకోండి అంటాడు. పరీక్షించుకోవాలంటే జ్ఞానేంద్రియాలు ఉండాలి. వివేచన వరము కృపావరాల్లో ఒక వరం అది ఉండాలి. లేకపోతే ఇష్టం వచ్చిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉంటారు. నువ్వు నీ పిల్లలు తిరుగుతా ఉంటే నీ భర్త శుభ్రం చిరగబడతాడు పట్టుకొని. అలా తిరుగుతావా? అందరూ నా భర్తలేని, అందరూ నా పిల్లలేని, వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఊరుకుంటావా? ఒకసారి ఆలోచించండి, ఎంత తప్పది. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన దేవుని యొక్క లక్షణాలు వాళ్ళలో ఉన్నాయా లేదా? వాక్యంలో చూసుకోవాలి, ఆ లైఫ్ స్టైల్లో చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకున్నా అది దేవుని సంబంధమైనది. ఆ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏ ఆత్మ అయితే యేసుని ఒప్పుకొనదో, ఆయన దేవుడు అని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైన కాదు. నీ దగ్గర యాక్టింగ్ చేయడానికి వస్తారు, యాక్టింగ్ చేయడానికి. నువ్వు చక్కగా నీ దగ్గర అన్ని బెనిఫిట్లు, నీ డబ్బులు ఏంటి, నీ శరీరం ఏంటి కావాలి దెయ్యానికి. కాబట్టి నేను వాడుకోవడానికి యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేసినప్పుడు నువ్వు నమ్మేస్తావా? నువ్వు పడిపోతావా ఆ మనిషి వల్ల? అలా ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, నీకేదో ఇస్తానంటే. అందుకే పరలోక రాజ్యము ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మైంది, ఆనందమైంది. ఆనందం ఎదుటి మనుషులు ఉందా లేదా? ఆ పరిశుద్ధాత్మతో వాళ్ళు ఆనందిస్తున్నారా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారా? ఆలోచించండి, ఎలా ఉంటున్నారు? దేవుళ్ళో ఆనందిస్తున్నారా? మీ ఆత్మ పడుకుంటుందా? పరిశుద్ధాత్మ పొందుకొని కూడా అది పడుకుంటుందా, లేకపోతే పని చేయడానికి ఇష్టపడుతుందా? ఉరకలు వెయ్యాలి. దేవుని రాజ్యం కట్టడానికి ఒక ఉద్యమం అనేది ఉండాలి. యేసుక్రీస్తు అది పరిశుద్ధాత్మ ఆనందం అంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. శరీరధారి వచ్చి ఆయన నేర్పించినప్పుడు నీకు ఎందుకు రావట్లేదు? నువ్వు ఒప్పుకోవట్లేదు అనమాట. అందుకే నీకు పరిశుద్ధాత్మలో ఆనందం రావట్లేదు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నా సరే ఇంకా కునుకుకోడి టైపులోనే ఉంటే అది దేవుడిని దుఃఖపరిచినట్టు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తు విరోధి వస్తున్న సంగతి మనం వింటున్నాం కదా. అవి సూచనలు, ఆ సెంటెన్స్ ఏంటి అవి చెప్తున్నారు. అది లోకంలో ఉన్నది, ఇప్పటికే ఉంది. అది చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధాలు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అదే మన బలం. దేవునికి మహిమ కలుగును గాక. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడతారు. లోక సంబంధులు ఎలా ఉంటారు? లోక సంబంధం అయినట్టు మాట్లాడతారు. ఎంత బేగా సాతాను పరిగెట్టేద్దామా అనేసి వాళ్ళు వెయిట్ చేయలేరు. మళ్ళీ దెబ్బలు తింటారు, మళ్ళీ పరిగెట్టుకొని వస్తారు. మనకు దేవుని సంబంధంలో దేవుని ఎరుగని వాడు మన మాట వినను. దేవుని ఎరిగిన వాడట మన మాట వినను. దేవుని ఎరిగిన వాడు పరిశుద్ధాత్మలో ఆనందంతో ఉండేవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధం అయితే, పరిశుద్ధాత్మలో ఆనందించిన వాళ్ళైతే దేవుడి పని చేయడానికి ఉరకలేస్తారు. కానీ మనుషుల వైపు చూసిన వాళ్ళు ఏంటంటే దేవుని సంబంధి కాని వాడు అనమాట. వాడు మనుషుల వైపు చూసిన వాళ్ళు
దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో బ్రహ్మపక్ష ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. పనులు చేయరు, దేవుడు పని ఏమీ చేయకుండా పరిశుద్ధాత్మ పొందుకోవడం కాదు, దేవుడు పని చేయాలి. ఒక సాక్ష్యాలు రావాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. నీలో వాక్యము అనేక మందికి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నీకు సహకార్యం ఉండి అక్కడ అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేస్తానంటున్నాడు, నీ ద్వారా చేస్తానంటున్నాడు. మన వాక్యం ప్రకటించడానికి వాక్యం అనే దేవుడు నీలో ఆనందిస్తూ ఉండాలి, ఆయన ఉరకలేస్తూ ఉండాలి. ఆయన పడుకోబెట్టడం కాదు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పడుకోబెట్టకుండా నువ్వేంటంటే వాక్యం చదువుతుంటుంటే ఆయన నీలో ఫలిస్తూ ఉంటాడు, ఆయన నేను నడిపిస్తూ ఉంటాడు. ఆ వాక్యం అనే దేవుడు నీలో ఫలించాలి. అది 30 60 100 అని టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమాస్వరూపి. ప్రేమ లేదనుకో నువ్వు దేవుణ్ణి ఎరగలేవు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. అందుకని దేవుడు తండ్రి దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఆయన ప్రేమ స్వరూప. ఆ ప్రేమతో నీవు ఆ బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించడానికి శక్తి ఉండాలి. అదే దేవుని రాజ్యం మన మధ్యన ఉంది అని అంటే నీకు శక్తి ఉన్నదా? ఎదుటి మనుషులు ఉన్న దెయ్యాలను వెలగొట్టి వాళ్ళని బాప్తీసాలు ఇవ్వడానికి దేవుడు ఏ సంగతులు చెప్పాడో అవే నీకు బోధించడానికి 3 విషయాలు దేవుడు 3 పాయింట్లు చెప్పాడు. నువ్వు దేవునితో సదాకాలం ఉండాలంటే, నేను దేవునితో సదాకాలం ఉండాలంటే అటువంటి సత్యవాక్యాన్ని ప్రకటించాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, సదాకాలము దేవుడు ఉంటాను అంటున్నాడు వాళ్ళతో. దేవునికి మహిమ కలుగును గాక. సదాకాలము దేవుడు మనతో ఉండాలంటే దేవుడు ఏం చెప్పాడో ఆ విషయమే చెప్పాలి, ఎక్స్ట్రా చెప్పకూడదు. ఒక అక్షరం ఇటు అటు కూడా ఉండకూడదు. జీవగ్రంథంలో పేర్లు ఉండవు, తెగుళ్ళు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి మనము ఆయన ద్వారా జీవించినట్టు, ఎవరి ద్వారా జీవించాలి? ఆయన ద్వారా, దేవుని ద్వారానే మనం జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలో పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయన ద్వారా జీవించాలి, ఆయన పోలి నడవాలి. ఆయన ఏం చేశాడో అవి మాత్రం మనం చేయాలి. మనుషుల వైపు చూసుకుని ఆ లైఫ్ స్టైల్ కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు. నువ్వు వాక్యం చదివి ధ్యానించినప్పుడు మనము ఆ విధంగా దేవుని పోలి నడుస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తూ ఉంటాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. దేవదూతలు సమూహముగా మన చుట్టూ ఉంటారు, అవి మా కాపుదలు ఇస్తాయి. మన కాపుదలు ఇచ్చి మనతో పాటు వేచి చూస్తుంటే అవి మనకు నేర్పించడానికి, మనకు సహకరించడానికి, ఒక మనిషిని 1000 మందిగా చేసి మనతో దేవుని యొక్క సమూహముతో దేవుడు పని చేయడానికి మనకు సహకారులుగా ఉంటాయి దేవదూతలు. అలాగే జ్ఞానేంద్రాలు తెరవబడినప్పుడు ఆ దేవదూతలు కనిపిస్తాయి. దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవుని ప్రేమించడం కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపమ ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం అవ్వాలని ఆ కుమారుని పంపించాడు. కానీ నువ్వు నిన్ను పంపిస్తుంది వెయిట్ చేస్తున్నావు. ఎవరి పాపాలు ప్రాయశ్చిత్తం కలిగేలాగా నువ్వు ప్రకటిస్తున్నావు? నీ వాక్యం, నీ ద్వారా, నీ లైఫ్ స్టైల్ చూసి, నీ మాటలు చూసి, మరి నువ్వు వాళ్ళలో దెయ్యాలు వెళ్ళగొట్టి మాట్లాడాలి, అప్పుడు వాళ్ళు వింటారు. దెయ్యాల మీద నువ్వు దేవుని మీద లోబడితే ఆ దెయ్యం మీద నీకు అధికారం ఇస్తారు. దేవునికి లోబడకుండా ఉంటే నీకు దెయ్యం మీద అధికారం ఉంటుంది, నీ మీద దెయ్యానికి అధికారం ఉంటుంది, నీలో దెయ్యం నివసిస్తుంది. కాబట్టి నిన్ను దెయ్యమే నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. అదే బ్రహ్మపరిచే ఆత్మ. మా బ్రహ్మపరిచే ఆత్మ ఉన్న వాళ్ళు మన మాట వినరు అని కన్ఫర్మ్ చేశారు ఇక్కడ 1 యోహాను 4వ అధ్యాయంలో. ఇప్పుడు చదివాం కదా, మన మాట వినరు వాళ్ళు. 6వ వచనం, వాళ్ళు మన మాట వింటారు. ఎంత చెప్తారు? విన్నట్టు యాక్టింగ్ చేస్తారు, చేస్తామని తీర్మానాలు చేస్తారు, కానీ అది నెరవేర్చరు. శాస్త్ర పరిశీలన సర్దుకైలాగా ఆ లక్షణాలు అన్నమాట వాళ్ళు. అటువంటి వాక్యం విన్నప్పుడు ఇక్కడ దానియేలు అయితే ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమని స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యము అంటే ఆ పరలోక రాజ్యం ఏంటంటే మనలో నివసిస్తూ ఉంటుంది. మనం ఎక్కడ అడిగి పెడితే మనం దేవుని మోసుకొని వెళ్తాం. కాబట్టి అక్కడ దేవుని సన్నిధి మనం టచ్ చేయకుండానే అక్కడ వాక్యం ద్వారా దేవుడు కార్యం చేస్తారు. సహకార్యం మార్కు 16:20 ఉంటుంది ఆ మాట. ఆయన సహకార్యానికి మన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు టచ్ చేయగలదు.
దేవుడు అక్కడ అద్భుత కార్యాలు చేస్తాను అంటున్నాడు. దేవుడు అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఇచ్చినందుకు వందనాలు, దేవుడు కోట్లాది వందనాలు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు. దానికి అన్నిటికీ నాశనం కలదు. అంటే నిన్ను ఎవరు నాశనం చేయలేరు. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని రాజ్యం నీ ఒంట్లో ఉందో, దేవుని రాజ్యం అంటే నీ వాక్యం నీకు అన్ని కూడా గుర్తుండాలి. ఆ వాక్యం గుర్తుంటేనే వాక్య ప్రకారం అంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన ఫాలో అవుతావు, ఆయన మాట వింటావు అన్నమాట. దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. నీలో ఉన్న దేవుని రాజ్యం నీకే. ఆ దేవుని రాజ్యం నువ్వే అనుభవిస్తావు. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం నువ్వే అనుభవిస్తావు. ఎవరికి చెందదు, అది ఎవరికి చెందదు. నువ్వు డబ్బులు ఇస్తే ఇచ్చేస్తావు, లేకపోతే నీ ఒంట్లో ఉన్న శక్తి ఇచ్చేస్తుంటావు. కానీ అందులో నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి అది నీకే చెందుతుంది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఏ రాజ్యం అయితే సాతానుడు నీ ఇంటిలోని, గ్రామాల్లోని, దేశాల్లోని ఆడి రాజ్యాన్ని కట్టుకొని వాడు తాండవిస్తున్నాడో అవన్నీ కూడా దేవుడు యుగ యుగముల వరకు మరి ఈ రాజ్యము దేవుని రాజ్యం అనే నీటిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ నిద్రమత్తు దయ్యాన్ని పగలగొడతాడు. దేవుని యేసు నామంలో ఆ మత్తు దెయ్యం ఏం చేస్తుంది? ఆ వ్యభిచారపు దెయ్యం, ఆ నిద్రమత్తు దెయ్యం అంటే అది అసలు వినగలదు. దేవుని వాక్యం అది వెంటనే దుష్టుడు పక్క నుండి ఎత్తుకుపోతాడు అని చెప్తుంది. దుష్టుడు పక్క నుండి ఎత్తుకుపోతాడు. ఆ వాక్యాలు అసలు విననివుడు చేయనివుడు. ఆ సాధనగాడితో మాట్లాడడం కానీ ఏది చేసినా సరే ఆ దుష్టుడికి అధికారం వస్తుంది. కాబట్టి సరి చేసుకోవాలి. అది ఆ రాజ్యం అంట ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి? ఈ రాజ్యాన్ని నిర్మూలన చేసే శక్తి రావాలన్నమాట. దేవుడు అంత ప్రేమించో పరలోక రాజ్యం అనే పరిశుద్ధాత్మనితో నింపుతూ ఉంటాడు. రాజ్యములన్నింటినీ పగలగొడుతుంది అన్నమాట. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యాలు సాతాను రాజ్యాలు అన్ని పగలగొట్టేలా ఉండాలి. అది పగలగొట్టలేకుండా అదే ప్లాన్ చేస్తుంది. నిన్ను పగలగొడుతుంది. రివర్స్ కేసు అయిపోతుంది. ఇక్కడ దేవుని రాజ్యంగా ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా దుష్టుడు ముట్టకుండా తాను భద్రం చేసుకోవాలి. 1 యోహాను 3:17-18 ఉంది కదా ఆ మాట. అలా భద్రం చేసుకున్నప్పుడు సాతాను రాజ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పగలగొడతాడు అనమాట. వేస్తున్నాము అలా పగలగొట్టడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. అలా చేసినందుకు దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగు గాక. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ ఉంది, మరియు ఆయన తన శిష్యుల్లో ఇట్లనే మనుష్య కుమారుని దినముల్లో ఒక దినము చూడవాలని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినములు చూడరు అంటున్నారు. కాబట్టి ఇక్కడుంది అక్కడుందని చెప్తుంటే వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవాలని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినములు చూడరు. వారు ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన వెళ్ళకుడి వెంబడింపకుడి. ఇప్పుడు ఇదిగో అదిగో అని అన్ని చూపిస్తుంటే పరిగెడుతున్నారు ఊరికనే. డబ్బులు తిండికి అన్నింటికి కూడా పరిగెడుతున్నారు జనాలు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి అన్ని ఆశీర్వాదాలే కావాలి. దేవునాత్మ అవసరం లేదు. ఆశీర్వాదాలు మరి దీవెనలు, డబ్బులు, ఆహారము ఇవి కావాలి. ఖండించి గద్దించి దైవ విషయంలో బుద్ధి చెప్పి శిక్ష కూడా వేయమని ఆ దేవుని మాటలు అవసరం లేదు. దేవుని రాజ్యం సంగతులు అవసరం లేదు. అదంటే ఏంటో తెలియదు. పరలోక ప్రార్థన కూడా చాలా మందికి రాదు. శిష్యులు అడిగితే మరి మేము ఎలా ప్రార్థన చేయాలని అంటే పరలోక ప్రార్థనే దేవుడు చెప్పారు. మా ఆయనకు కూడా పరలోక ప్రార్థన చేయమని చెప్పారు. అని ఆయన ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు మరి దేవుని రాజ్యముగా అతను మార్చారు. అప్పుడు దేవుడు అడిగినప్పుడు దేవుడు అతనికి కూడా అదే విషయం చెప్పారు. అంతే పరలోక రాజ్యం అనేది మనిషిలో ఉండడం, మన మధ్యలో ఉండడం అది చాలా గొప్ప విషయము. అప్పుడు నీకు ఏ అనారోగ్యాలు ఉండవు. ఎంత శ్రమ అయినా సరే, ఎంత ఎడారి పరిస్థితి అయినా, ఎంత వేదనకరమైన పరిస్థితి అయినా నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్టే ఫీల్ అవుతావు. ఎందుకంటే ఆనందం నీలో ఉంటది. ప్రతిదానికి లోబడిపో, ప్రతి ఒక్కరి మాటకి లోబడిపో. సాతాను కూడా వచ్చి నీకు తంత్రాల మాటలు చెప్తుంటే నువ్వు నమ్మవు, మాట్లాడవు. వివేచన వారంతా వీళ్ళ దయ్యం అన్నది, ఈ మనిషిలో దుష్టుడు ఉన్నాడు కాబట్టి
వెయిట్ చేయి అని చెప్పాలి. వాళ్ళ విషయంలో దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, దాన్ని ఫాలో అవ్వాలా. వాక్యంలో ఉన్నది మనం ఫాలో అవ్వాలి. దేవుడు మరి ఇంకా భక్తి చేస్తే స్వరం ద్వారా, వాక్యం ద్వారా, కళ ద్వారా అన్ని కూడా అర్థమయ్యేలా చేస్తాడంటే కృప దేవుడు అనుగ్రహించిన గాక. కాబట్టి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కుకి ఎలాగ ప్రకాశించినా అలాగే మనిషి కుమారుడు తన దినము ఉండును. మెరుపులాగా వచ్చేస్తాడు దేవుడు. మనకు సిద్ధంగా ఉన్నావా? ఒక మెరుపు ఎలాగ వస్తుందో అలా వస్తాడు. అంత క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తాడు ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మలో దేవుని రాజ్యం నీలోనే ఉంది. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడు. ఎంతమందికి తెలియదు. అలాగే నువ్వు ప్రకటిస్తుంటే అక్కడ అద్భుతంగా చేస్తూ ఉంటాడు. నువ్వు ఇలా ప్రకటిస్తుంటే నీ వాక్యం ఎంత బలవంతంగా ఉండాలి. 100 పాళ్ళు నీకులో వాక్యం అలా స్థిరంగా నిలబడాలి గాక. దుష్టుడు ఎత్తుకోకూడదు. మత్తయి 13వ అధ్యాయంలో దేవుని రాజ్య విషయంలో చెప్తున్నారు. అది ముళ్ళ పొదలో పడిపోయిందట. ముళ్ళ పొదలు పడిపోవడం ఏంటి? ఐహిక విచారం. నాకు ఇల్లు లేదు, నాకు భర్త లేడు, నాకు ఈ రోజు కూరలేదు, వంట లేదు, ఇది అనమాట. ఇది ఆలోచిస్తూ ఉంటారు. నా పిల్లలు దూరంగా ఉన్నారు, ఎలా ఉన్నారో, ఏటైపోతున్నారు. అవేంటంటే ముళ్ళ పొదల్లో పడిపోయి ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయి, ఎదుగుతున్నాయి. పరిశుద్ధాంతో నింపబడిన ఈ మొక్క దాన్ని ఎలా అంచేస్తా ఉంటుంది. అందుకే అది ఫలించలేదు. ఇంకొకరు మొక్కలు ఏం చేశారు తెలుసు కదా మీకు. అది సండే స్కూల్ కథలో చెప్తారు. కానీ దేవుడు రాజ్యం కోసం దేవుడు ఆ ఉపమానం చెప్పుడు. రాళ్ళ పక్కన పడిపోయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడిపోయి, కొన్ని మంచి రాళ్ళు పడ్డాయి. ఆ విధంగా నువ్వు అంతగా ఫలించుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు. మహిమ గల దేవునికి వందనాలు. దేవా అయా, ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరి యొక్క దిక్కుకి ఎలాగ ప్రకాశించదో అలాగను మనుషుని యొక్క రాకడ, మనుష్య కుమారుని తన దినం ఉంటది. దేవుని యొక్క దినం, మనుషుని యొక్క రాకడ, రహస్య రాకడ ఆ విధంగా ఉంటది. ఎలా ఉంటది? కారు మబ్బులను ఉంటున్నా, కారు చీకట్లో నువ్వు ఉంటున్నా సరే దేవుడు లేవనెత్తివాడు. ఎక్కడ నువ్వు ఉన్నా సరే దేవుడు అలాగా కనురెప్ప పాటులో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. రహస్య రాకడికి ఎత్తబడే సంఘములో, పెళ్లి కుమార్తె సంఘములో సిద్ధంగా ఉన్నావా? సాతాను నిన్ను తినము, త్రాగము, సంతోషించము అని అంటూ ఉంటాడు. అది ఎలా ఉంటుందట? అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవలను. ఈ తరం వారి చేత మనం ఉపేక్షించబడాలి. అనేకమైన శ్రమలు వస్తాయి. హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవలను. నోవాహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. మనిషి కుమారుడిలో మెరుపులాగా ఎలాగొస్తాడు? నోవాహు దినాలు అందరూ తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ డ్యాన్స్ వేసుకుని ఉన్నారు కదా, ఇప్పుడు ఉంటున్నారు కదా. అలాగే ఒక అబ్బాయి, ఎవ్వరి పిల్లోడు చనిపోయాడు. వాడు చాలా గోండా అంట. వాడు ఆ గ్రామంలో వాళ్ళ ఇంటి వారు చెప్పరు కదా, ఊరి మీద ఎవరిని అడిగినా సరే చాలా గోండా. చిన్న పిల్లడు 17-18 సంవత్సరాల కుర్రోడు, అందమైన పిల్లాడు. ఆలోచించండి, మీరు పిల్లల్ని ఎలా పెంచుతున్నారో. ఎవరిని దేవుని వైపు తిరిగేలాగా చెయ్యాలి. ఎవరి వైపు మన దేవుని రాజ్యం మనలో ఉన్నది కదా. పరిశుద్ధాత్మ దేవుడు యవ్వనులను దేవుని వైపు తిప్పి వరకు ఉండాలి. వాళ్ళు దేవుని యవ్వనులు ఏం చేస్తారు? యవ్వన కాలమందు దేవుని యొక్క కాడి మోయట ఒక మేలుకరం ఉంది. బాల్యమునే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోలేదు కాబట్టి మరి బాల్యమునే మరి ఆ సమయాలు ఎలాగ సృష్టికర్తని మాటలు విన్నాడు, ఆయన స్వరమును విన్నాడు. సమయాలు తన తల్లి ఎలాగా ప్రార్థన చేసింది, ఎలా సమర్పించుకుంది. అలాంటి సమర్పణ తల్లులకి లేక మరి దేవుని రాజ్యము వాళ్ళు మన మధ్యనే ఉన్నదంటే, మన లోపల కూడా ఉంది. మన మధ్యలో ఉన్నదంటే ఎవరెవరైతే దేవుని రాజ్యము పరిశుద్ధాత్మతో నింపబడి ఉందో ఆ సంఘము అక్కడ మధ్యనే ఉంటుంది. ఇప్పుడు మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మ. లేకపోతే ఈ మాటలు చెప్పరు కదా. ఈ గ్రామం రక్షించడానికి, మీ కుటుంబాలను రక్షించడానికి దేవుడు ఇంత దూరం రాడు కదా, ఇంత ఎడారి ప్రాంతంలోనికి రాడు కదా. ఒకసారి ఆలోచించాడు. దేవుడు బిడ్డలారా, నోవాహు దినముల్లో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసేసిందంట. దేవుని ఉగ్రత ఆనాడు ఉన్నది. ఆనాడు అలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఈ అంచె దినాల్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అలాంటప్పుడే నేను వస్తున్నాను అంటున్నాడు. చివరి దినాల్లో ఉన్నాము. 70వ వారము, లాస్ట్ వారంలో ఉన్నాము.
లాస్ట్ వారంలో ఉన్నాము కాబట్టి 69 వారాలు అయిపోయింది. ఈ దానియేలు గారికి వచ్చిన దేవతల ఆత్మ కలిగిన దానియేలుకు వచ్చిన విషయము దానియేలు 9వ అధ్యాయంలో ఉంది. అక్కడ అదంతా మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడచ్చు, పెండ్లికి ఇయ్యబడచ్చు. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసిన లోతు దినములో జరిగినట్టును జనులు తినచ్చు, త్రాగుకొనొచ్చు, అమ్మొచ్చు, నారు నాటచ్చు, ఇంట్లో కట్టుకుని ఉంటున్నారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధత్వమును కురిసి వారిని అందరినీ నాశనము చేసింది. లోతు భార్య అయితే ఉపస్తంభం అయిపోయింది. ఇంకా భూ సంబంధమైన వెతుక్కుంటా కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిద్దాము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినాడు ప్రేమిస్తాడు. దేవుని ఆజ్ఞలు వింటారు, అది దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. దేవుని ప్రేమించిన వాళ్ళు దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, దేవుని బిడ్డలను ప్రేమిస్తారు. ఎప్పుడు దేవుని బిడ్డలను ప్రేమిస్తావో నీలో అభిషేకము అలా కుమ్మరించబడుతుంది. దేవుని కొరతలతో దేవుడు నింపుతాడు. దేవుని బిడ్డలను ప్రేమించినప్పుడు, దేవుని సేవకుల్ని, దేవుని పిల్లల్ని, దేవుని సంఘాన్ని, అటువంటి సంఘాన్ని నేను ప్రేమించినప్పుడు దేవుని బిడ్డ 1 యోహాను 4:7 ఉంది. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించమే అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని ఎరుగును. వాడు దేవుడు ఎవరంటే తెలుసుని. దేవుడు ఎలాగ ఎన్ని శ్రమలు పడ్డాడో నీ కోసం నా కోసం, ఆయన ఎన్ని విషయాలు 3.5 సంవత్సరాలు నేర్పించారో, ఆయన మరి ఆ తండ్రి కుడిపార్శ నుండి పరిశుద్ధుల కోసం ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో, ఎవరు పనులు ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళ విషయంలో దేవుడు ఏంటంటే లెక్క ఎలాగ అప్పచెప్పాలి, నీ లెక్కని అప్పచెప్పాలి అని అంటున్నాడు. రోమ 14:12 మళ్ళా ప్రతి వాడిలో తన గురించి దేవుడు దేవునికి లెక్క అప్పచెప్పాలని ఒక భయం ఉండాలి. ఇంట్లో ఏమైనా భర్త డబ్బులు ఇస్తాం, లెక్క అప్పచెప్పాలని భయం ఉంటుంది. మన ఉద్యోగం చేసినప్పుడు ఎవరైనా ఆ లెక్కలన్నీ ఇవ్వాలని చెప్పకపోతే అది భయం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని విషయంలో వచ్చేసరికి లెక్క అప్పచెప్పాలని భయం ఉండట్లేదు. భయమే ఉండట్లేదు అసలు. ఈ భూ సంబంధమైన విషయాల్లో అనేకమైన భయాలతో బాధపడుతున్నారు. అదే ఇంతగా సాతాను గడి ఇంత సమస్యని ఇంతగా చూపిస్తాడు భూతద్దంలో. కానీ దేవుని రాజ్యం ఎవరైతే ఎవరిలో ఆ రాజ్య సంబంధాలు ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే, లూకాసు వార్త చూసాం కదా 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఒకసారి 21వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని మనుషులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడని వీలు పడదని వారితో ఉత్తరమిచ్చారు. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదని చెప్పి వాళ్ళకి వీలు పడదు ఇక్కడ అని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. మరి ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను మనుష్య కుమారుని దినవల్ల ఒక దినము చూడవాలని మీరు కోరి దినములు వస్తున్నాయి. ఒక దినం ఆ దినమే ఇప్పుడు మెరుపు వల్లే వస్తుంది. సిద్ధంగా ఉన్నావా దేవుని బిడ్డ? ఒకసారి ఆలోచించు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని రాజ్యం కట్టే విషయంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నావా? యోహాను సువార్త 18:36 కూడా చూడండి. యోహాను సువార్త 18:36 యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 18 రాసుకోండి. చక్కగా దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. దేవుని రాజ్యం మన మధ్యనే ఉందని గ్రహించగలిగే జ్ఞానేంద్రియాలు తెరచునుగాక మీకు. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటుంది. నువ్వు లోక సంబంధిగా భూ సంబంధమైనవన్నీ వెతుక్కుంటున్నావే అనుకో. నోవాహు దినాలు నీ కోసమే ఉన్నాయి. నువ్వే అలా ఉంటున్నావు. నిన్ను బట్టి దేవుని రాజ్యం స్పీడ్గా వస్తుంది. నోవాహు దినాల్లాగా మీరుంటే దేవుడు
త్వరగా అది నాశనం చేయడానికి ఆ ఉగ్రతతో దేవుడు వస్తున్నాడు. దేవుని వెళ్ళాలి యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. ఈ లోక సంబంధంగా నువ్వు ఉంటున్నావా? లోకానుసారంగా నీ జీవితం, నా జీవితం ఏదవుతుంది, నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావా? యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను. ఇహ సంబంధమైనది కాదు ఈ రాజ్యం. మన కోసం పోరాడడానికి ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారు, కానీ ఇది ఇహ సంబంధమైనది కాదు. ఈ పోరాటం దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం, లోకనాథులతో మనం పోరాడుతున్నాం, శరీరానుసారులతో కాదు. కాబట్టి అందుకు పిలాతు నీవు రాజువా అని అడుగుతున్నాడు. అక్కడ ఆయనను అడుగుగా యేసు నీవు అన్నట్టే నేను రాజునే అంటున్నాడు. మనం రాజులము రాణులము. మనము దేవుడు రాజ్య సంబంధులు అంటే, రాజ్య సంబంధులు అంటే ఎవరు అనుకుంటున్నారు? రాజరికం అనమాట. రాజ్య సంబంధులు రాజుగా ఉండాలనే మోషే గారిని ముందు రాజుగా ఆ ఏరియాలో చిన్నప్పుడు పెంచి నన్ను కూడా అలాగే పెంచాడు దేవుడు. కాళ్ళ కింద పెట్టకుండా అలా పెంచి ఆ రాజ్యమును అలా పెంచి ఆ రాజ్యంలో ఉన్న నన్ను మరి ఆ దాసత్వములో ఉన్న ఆ మనుషుల దగ్గరికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగులో అక్కడే పరిచయం ఆగించాడు. అలాగే మోషే గారికి కూడా ఒక నాయకత్వం ఇచ్చి ఆ దాసత్వం పాపంలో శాపంలో ఉన్న వాళ్ళు విడిపించడానికి ఒక నాయకుడిగా ఎంచుకున్నాడు. అందుకు పిలాతు నీవు రాజువా అని అడుగుతున్నాడు. యేసయ్యనే అడుగుతున్నాడు. ఆయన అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను పుట్టాను, అసలు నేను ఎందుకు పుట్టాను అనుకోను, సత్యం కోసం నేను సాక్ష్యం ఇవ్వడానికి. నువ్వు చెప్తున్నావా? అబద్ధ సాక్ష్యం చెప్తున్నావా? సత్యం అనే దేవుని కోసం ఎప్పుడైనా సాక్షిగా నిలబడ్డావా? కృతజ్ఞతగా నిలబడ్డావా? కృతజ్ఞత కూటమి ఏమైనా పెట్టావా? ఏమైనా మీటింగ్స్ కానీ, చర్చిలో మీటింగ్స్ కానీ, బయట కానీ, ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్ కానీ పెట్టావా? ఏం తిందమా, ఏం త్రాగదమా, ఏం భుజిద్దామా అనే చింత పెట్టుకొని నువ్వు ధనాన్ని శ్రద్ధ పెట్టుకున్నావు. కానీ పరలోకంలో ధనం లేదు, జీరో బ్యాలెన్స్ పరలోక రాజ్యంలో నీ కోసం. ఎందుకంటే దేవుని రాజ్యము మన మధ్యలో ఉంటే నువ్వు గ్రహించట్లేదు. దేవుని రాజ్యం ఏంటో అర్థమవట్లేదు. అందుకు కాబట్టి ఈ దినాన దేవుని రాజ్యము మన మధ్యనే ఉంది అనే విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు, దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు ఆనాడు ఏ విధంగా నేను రాజునే అని చెప్తున్నాడు. నువ్వు దాసత్వంలోనే ప్రతి చిన్నదానికి ఏడ్చుకొని ఉంటే నువ్వు దాసత్వంలో ఉన్నట్లు లెక్క. మరి ఆ ఐగుప్తు ప్రజల్ని దాసత్వం నుండి రక్షించడానికి కదా అక్కడ ప్రార్థన చేస్తే మోషేని పంపించారు. మోషే మరి వాళ్ళని ఎంతగా సహించాడు, ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో దేవుని దగ్గర మొరపెట్టాడు. అటువంటి స్వభావము అందరికీ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అందుకనే లోక విషయాలన్నీ తీర్మానాలు చేసుకుని లోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైనవన్నీ మానేసి పరలోక సంబంధమైనవి వెతకాలి. పరలోక సంబంధమైనవి ఎక్కడున్నది మనము నేర్చుకుంటున్నాము, చాలాసార్లు చెప్తున్నాము. కొలస్సీలు 3వ అధ్యాయము 1-2 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు కూడా పునరుత్థానులుగా ర్యాప్చర్లో అంటే కనురెప్పపాట్ల రహస్య రాకడలో ఎత్తబడాలంటే మీరు అక్కడ మరి పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి. దేవుని రాజ్య సంబంధాలుగా ఉండండి. దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలనే ఉంటది మనకి, కానీ కొంత పని పెట్టాడు. పని ఉంది. ఈ భూలోకంలో ఉంటూ దేవుని రాజ్యంలో రాకుమారులుగా రాకుమాతలుగా ఉంటూ దేవుడి ఇచ్చిన పని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము గురి వద్దకే పరిగెట్టాలి. దానికోసం ఉజ్జీవంగా ఉండేది పరిశుద్ధాత్మలో ఆనందించడము, కొరత లేని ఆత్మతో నింపబడి దేవుని మాటలో వాళ్ళు పలుకుతారు అంటున్నారు. ఆ విషయంలో విధేయత చూపించకపోతే మీరు జీవము చూడరు, కానీ ఉగ్రత మీ తల మీద నిలబడుతుందని ఉంది అక్కడ 36వ వచనంలో. కాబట్టి అందరూ కూడా ఆయన ఉగ్రతకి పాత్రలు కాకుండా విధేయత చూపించాలి. ఆయనకు విధేయత చూపిస్తున్నాం. దేవా, ఈ దినాన్ని మేము విధేయత చూపిస్తున్నాం అయ్యా. మేము మమ్మల్ని పిలిచావు, పరిచారకులుగా పిలిచావు, నీ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని పిలిచావు. మేము నిర్లక్ష్యంగా ఉండి భూ సంబంధమైన వెతుకుంటున్నాం. భూ సంబంధం వాటి మీద మేము మనసు పెట్టుకొని చింత పెట్టుకొని కుంగిపోయి ఏడ్చుకొని పడుకుంటున్నాము. నీ వాక్యము దుష్టుడు పక్కన ఎత్తుకుపోతున్నాడు, గురుగులు విత్తేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే గుర్తుండట్లేదు.
వాక్యం గుర్తుండట్లేదు, అభిషేకం తీసుకున్న వ్యర్థమైపోతుంది, దేవుని వరాలు ఇచ్చినా వ్యర్థమైపోతుంది. కాబట్టి పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదు. ఎలాగనగా మీరు మృతి పొందితేనే మీరు చచ్చిపోయాడు, దేవుడు ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రాణంలో మన పాపంలో పాత జీవితం, పాత మనసు, ఆ పాత హృదయము అది అంతా కూడా పాతి పెట్టబడింది బాప్తిసం తీసుకున్నప్పుడే. అందుకనే ఎలాగా మీరు మూడు పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆయనతో కూడా మరి మహిమతో మనం ప్రత్యక్షపరచబడతాము. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, అవన్నీ కూడా లోభత్వం, పిసనారితనం చంపివేయండి అంటున్నాడు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. ముందు అలాగే నడిచారు, ఇప్పుడు కూడా అలా నడిస్తే ఏం లాభం? ఆయన బాహటంగా ఆయన సిలువ వేసినట్లు లెక్క వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే దేవుడు ఎప్పుడో వస్తాడు, ఇప్పుడు పెళ్లి చేయాలి, 3 డబ్బులు కూడబెట్టుకోవాలి, ఇల్లు కట్టాలి, 3 డబ్బులు కూడబెట్టాలి. అంతేగాని దేవుని ఆత్మను దేవుని కోసం ఏం చేశావు, దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తే అని దేవుడు అడుగుతున్నాడు. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటిని అన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడబడి. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు రోజులకి? అలా ఆడుతున్నారు. నువ్వు వాడతావా? నువ్వు రాజ్య సంబంధం కదా, నువ్వు వాడకూడదు కదా ఈ అబద్ధాలని. ఆలోచించండి. ఒకరితో ఒకడు అబద్ధము అలవాటైపోయింది, అందుకని నేను నిద్ర పెడుతుంది అది అబద్ధాలు ఆడిస్తుంది. ఏలైనా ప్రాచీన స్వభావము దాని కింద క్రియలలో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించి వారిని పోలికే చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనము దినము కూడా ధరించుకోవాలి. నవీన స్వభావము దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా వాక్యము దేవుని శక్తిని చూపిస్తుంది అంటున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారు? వాక్యం ఏం చేస్తుంది? దేవుని వాక్యము, దేవుని మాటలు మనం వింటుంటే మనలోకి నా బలం అని చెప్పాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన వచ్చినప్పుడు, మనలో ఉన్నప్పుడు అదే మన బలం. కాబట్టి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చూడండి. 4వ వచనము 1 కొరింథీయులు 2:4 చూసుకొని ముగించేద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడేను, సువార్త ప్రకటించును, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనవచ్చు దృష్టాంతములను వినియోగిస్తున్నాను అంటాడు పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే అటువంటి దృష్టాంతాలు వస్తాయి. లేకపోతే ఎవరెవరో కథలు చెప్తూ ఉంటారు, ఏవో కథలు చెప్తా టైం పాస్ చేసేస్తూ ఉంటారు. అది నీకేవో ఆనందంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆనందం కాదు. ఇప్పుడు దేవుడేమో పరిశుద్ధాత్మ ఆనందం పొందుకోవాలంటే ఎల్లేం చేస్తున్నారు? ఆనందం తీసుకుంటున్నారు. సైతాన్ని బట్టి ఆనందం తీసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. పరిపూర్ణమైన వారి మధ్య మేము జ్ఞానము బోధిస్తున్నాం. పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానము, ఈ బోధ అర్థమవుతుందంట. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చిన ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరిగై ఉండను. జగదుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. దేవుడు జగదుత్పత్తి, భూమి ఉద్భవింపక ముందే దేవుడు ఈ జ్ఞానం విషయంలో మరి బోధించాడు. ఈ జ్ఞానం మరిగి ఉండను. జగదుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము ఈ మహిమే మన దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చిందన్నారు కాబట్టి, దేవుని రాజ్యం మన మధ్యన ఉంది కాబట్టి ఈ జగదుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. అందుకని మనలో దేవుని రాజ్యం ఉండాలని, మన మధ్యన ఉండాలని దేవుడిది ప్లానింగ్ ఎప్పుడు ఎంత ముందు వేశాడంటే జగదుత్పత్తి ముందుగానే దేవుడు దీనికోసం చేశాడు. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండినట్ల మహిమా స్వరూపైన దేవుడిని సిలువైపోయి ఉంది. అది తెలియదు. ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి మనకు ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. మనం ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం చాలా అసాధ్యం అన్నమాట. ఇందుకు గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు.
మన హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే గోచరం చేశాడు. అదేంటంటే దేవుని రాజ్యం మన మధ్యనే ఉందని. ఇది శారీరకంగా చెప్పేస్తూ ఉంటారు. ఏదైనా శారీరకమైన ఏమైనా జరిగితే తెలియకుండానే జరిగింది, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదని. ఇవేంటంటే దేవుని యొక్క మర్మాలు దేవుని పిల్లలకు మాత్రమే ఇవి అర్థమవుతాయి. కాబట్టి ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే అర్థమవుతాయి. నీకు మనుష్యాత్మ ఉందా, మనుషుల సంగతులు అర్థమవుతాయి. లోకానుసారంగా ఉన్నావా, లోకానుసారమైన మాటలే అర్థమవుతాయి. నువ్వు దేవుని ఆత్మ, దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని ఆత్మను పొందుకున్నావా, దేవుని ఆత్మ సంగతులు మాత్రమే నీకు అర్థమవుతాయి. కాబట్టి ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. దేవుని రాజ్యం అంటే దేవుడు తెలియపరిచినందుకు దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ ముగించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, అయ్యా నాయన యేసు గారి సమాజ మందిరంలో బోధించు రాజ్యమును గురించిన సువార్తను ఆయన ప్రకటించాడయ్యా. ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు అయ్యా. గడలి అంతా కూడా సంచరించాడు ప్రభా. దేవుని రాజ్యాన్ని అయ్యా ప్రకటించడానికి గట్టి విధంగా ప్రకటించాడు. మామూలుగా శాస్త్రులు, పరిచయాలు ప్రకటన చేసినట్టు కాదయ్యా నాయన. నీ రాజ్య సువార్తని ప్రకటించాలంటే, నీ రాజ్యాన్ని కట్టాలంటే ఆయన ఆనాడు మీరు ఎలాగైతే అయ్యా దేవుని ఆత్మను పొందుకున్నారు, దేవుని అయ్యా అనేక మందిని విడిపించారు, బంధకాల నుండి అట్టి కృపను మాకు ఇచ్చారయ్యా. మీకు వందనాలు, మహిమ కలుగునుగాక. ఎవరైతే మరి తీర్మానాలు చేసుకుని లోకాధికారులతో, లోక సంబంధమైన మనుషులతో ఉన్నారో వాళ్ళందరూ కూడా అయ్యా ఆత్మీయ పోరాటంలో దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా, ప్రభు సాతాన రాజ్యాన్ని కూల్చేవారిగా యేసు వల్ల నేను చేస్తున్నానే నీకు వందనాలు. మహిమల నామములో సాతాన రాజ్యాలన్నీ కూలిపోవడం లేక, మహిమల నామంలో కూలిపోవడం లేక, యేసు నామంలో ప్రతి దగ్గర కూడా నాయన నీ మహిమల నామంలో కట్టబడాలి కాక. వాక్య నూరంతగా ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపదయ చేసినందుకు మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ అనేకమైన సాక్ష్యాలతో మళ్ళీ మేము నాయన అయ్యా నీ బిడ్డల్ని మిమ్మల్ని కాల్చుకోవడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామంలో బ్రతకనాడు వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదా కాలము మా అందరికి కూడా తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.